ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలో 19వ శ్లోకం చెప్పుకుందాం. సహా సహా ఘోషః. ఘోషః. ఇది ఘోష. ఘోష అంటే శబ్దము అని కదా. ఘోష వీరు ఘోష. ఘోషః ఘోషః. ధార్తరాష్ట్రాం. 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 ధార్త రాష్ట్రాం. హృదయాని వ్యదారయతు. నభః చ పృథివీం చ ఏవ తుములః వ్యనునాదయను. వ్యనునాదయను. అది ఇప్పుడు కలిపి చెబితే సఘోషో ధార్తరాష్ట్రాణం. హృదయాని వ్యదారయతు. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయను. అది అంతే. కాబట్టి ఇక్కడ ఏమని చెబుతున్నాడు, పాండవపక్షమైనటువంటి మహాయోధులు శంఖ నినాదాలను కూడా భూమి ఆకాశాలు దద్దరిల్లేటువంటి విధంగా, దిక్కులు పిక్కటిల్లే విధంగా గొప్ప శబ్దం చేస్తున్నారు, శంఖారావం చేశారు. ధార్తరాష్ట్రులు అంటే ఆ ధృతరాష్ట్ర కుమారులకి మనసంతా ఈ బాబోయ్ శబ్దమేంతలా ఉంటే యుద్ధం ఇంకెలా ఉంటుందో అని భయపడేంత లాంటి శబ్దం చేసేట పాండవులు.